జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు బరితెగించారు. రియాసీ జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై నిన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బస్సు శివకోడ ఆలయం నుంచి కత్రాకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు, సైన్యం, పారామిలిటరీ బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనలో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో 10 మంది మరణించగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల కారణంగా డ్రైవర్ బస్సుపై కంట్రోల్ తప్పడంతో బస్సు లోయలో పడిందని రియాసీ ఎస్పీ మోహితా శర్మ తెలిపారు. పొరుగున ఉన్న పూంచ్, రిజౌరీలతో పోలిస్తే రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలు చాలా తక్కువ. అయినప్పటికీ ఈ దాడి జరిగింది. ప్రయాణికుల గుర్తింపు ఇంకా ధృవీకరించలేదు. మరణించిన వారు స్థానికులు కాదని తెలుస్తోంది. భద్రతా బలగాలు ఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగా మన జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారు అని అన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. We'll take a short break. Stay with us.